వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, యావరేజ్ స్పీడ్ కాంబ్ అప్లికేషన్స్లో నెక్స్ట్ లెక్చర్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. See friends, see, a man covers half distance with speed v1 and v2 for equal time intervals. అంటే a man covers half distance అంటున్నాడు. ఈ హాఫ్ డిస్టెన్స్ని వాడు ఎలా కవర్ చేశాడంట? v1 స్పీడ్తో v2 స్పీడ్తో కవర్ చేశాడు అంటున్నాడు. ఫర్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక డిస్టెన్స్ ఉంది, ఏ నుంచి బి వరకు ఒక డిస్టెన్స్ ఉంది. వాడు ఏమంటున్నాడు? హాఫ్ డిస్టెన్స్లో ఒక సగం డిస్టెన్స్ అంట. సపోజ్ ఇది టోటల్ డిస్టెన్స్ డి అనుకోండి. అప్పుడు ఇది d/2 అవుతుంది, ఇది d/2 అవుతుంది, అంతే కదా. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి అనుకోండి పొజిషన్స్, దిస్ ఈజ్ ఓ అనుకోండి మిడ్ పాయింట్, ఓకేనా. లేదా మీరు ఇలా అనుకునే కన్నా కూడా ఇంకొక చిన్న సులువైన విషయం చెప్తాను. ఏంటంటే ఇలా ఫ్రాక్షన్లో రాసుకునే కన్నా డి అనుకుని దీన్ని d/2 అనుకునే కన్నా దీన్ని మీరు 2d అనుకున్నారనుకోండి, అప్పుడు దీన్ని డి అండ్ దీన్ని డి అనుకోవచ్చు కదా. అప్పుడు ఇంకా ఈజీగా ఉంది. దీన్ని 2d అనుకోవచ్చు, తప్పేం లేదు. దీనిలో సగం డి సరిపోయింది కదా, రైట్. ఒకవేళ ఇలా చేసినా ఒకటే ఆన్సర్, దీని d/2 అనుకుని దీని డి అనుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. నో చేంజ్ ఎట్ ఆల్. సరే, ఇలా అంటే కొంచెం ఈజీగా ఉంటుంది, అస్తమానం ఫ్రాక్షన్ రాయకుండా. ఫైన్. సో ఏ మ్యాన్ కవర్స్ హాఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్. ఒక హాఫ్ డిస్టెన్స్ని తను ఎలా కవర్ చేశాడంటే, సపోజ్ ఈ హాఫ్ని తను ఎలా కవర్ చేశాడో చూద్దాం. ఎలా కవర్ చేశాడంట? v1 అండ్ v2 స్పీడ్స్తో ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్తో కవర్ చేశాడంట. సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి, సపోజ్ దిస్ ఈజ్ t1 టైంలో వెళ్ళాడు అనుకుందాం, ఇది t2 టైంలో వెళ్ళాడు అనుకుందాం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ కూడా t2 టైంలో వెళ్ళాడు అనుకుందాం. అదే కదా ఇచ్చాడు. t2 టైంలో వెళ్ళాడు 2 సార్లుగా. ఈ t2 టైంలో వాడు v1 స్పీడ్తో వెళ్ళాడు, ఈ t2 టైంలో వాడు v2 స్పీడ్తో వెళ్ళాడు. 2 టైం పీరియడ్స్ ఈక్వల్ అంటున్నాడు, ఈక్వల్ టైం పీరియడ్స్. ఒక హాఫ్ డిస్టెన్స్ని ఈక్వల్ టైం పీరియడ్స్లో v1 వెలాసిటీతో v2 వెలాసిటీతో వెళ్ళాడు, రైట్. అదే కదా చెప్పాడు. అంటే ఈ హాఫ్ డిస్టెన్స్ని 2 రకాల వేగాలతో వెళ్ళాడు ఈక్వల్ టైం పీరియడ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 మినిట్స్ అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేది 10 మినిట్స్ అనుకోండి. 5 మినిట్స్లో వెళ్ళాడు. కాకపోతే ఇది 3 km/h, ఇది 5 km/h, అలా అర్థం చేసుకోండి, ఓకేనా. సరే, అలాంటప్పుడు ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అని అంటున్నాడు. సింపుల్, భయం ఏం పడద్దు. ముందు మీరు యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటో రాసుకోండి. యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైమ్. అవునా? సో వాట్ ఈస్ టోటల్ డిస్టెన్స్? టోటల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 2d అనుకున్నాం కదా మనం. వాట్ ఈస్ టోటల్ టైమ్? టోటల్ టైమ్ ఇస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టైం t1 పట్టింది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు t2 పట్టింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి t2 పట్టింది. ఇక్కడ t2 రెండు ఉన్నాయి. సో t1 + t2 + t2. సో t1 దట్ ఈస్ ద టోటల్ టైం. అవునా? సో దీన్ని ఎలా రాయొచ్చు? 2d డివైడెడ్ బై t1 + 2t2 అని రాయొచ్చు, అంతేనా. వాట్ ఈస్ t1 హియర్? మనకి తెలుసా. సో ఈ t1 అన్న స్పీడ్, t1 టైంలో d అనే డిస్టెన్స్ని v అనే స్పీడ్తో వెళ్ళాడు అనుకుందాం. ఎందుకని? వాడు ఇక్కడ t2 అనే టైంలో d అనే దీనిలో కొంత డిస్టెన్స్ని v1 స్పీడ్తో వెళ్ళాడు, దీనిలో కొంత డిస్టెన్స్ని v2 స్పీడ్తో t2 టైంలో వెళ్ళాడు. కాబట్టి దీన్ని ఏమనుకుంటానంటే v1 v2ని ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి దీన్ని v అనుకుంటాను. ఎందుకంటే ఆప్షన్లో నాకు v1 v2తో పాటు v అనే పారామీటర్ కూడా ఉంది, అవునా. కాబట్టి దీన్ని v అనుకుంటున్నాను నేను, రైట్. సరే ఇప్పుడు దిస్ t1 ఎంత అవుతుంది? దిస్ టైం ఏ నుంచి ఓ వరకు వెళ్ళినటువంటి టైం పీరియడ్ ఎంత? టైం ఈజ్ నథింగ్ బట్ ఎంత వస్తుందన్న టైం ఫార్ములా ఏంటి? జనరల్గా మనకి డిస్టెన్స్ బై సి. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఫార్ములా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అవునా కదా. వాట్ ఈస్ ద టైం ఫార్ములా? డిస్టెన్స్ బై స్పీడ్, అవునా కదా. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ d. వాట్ ఈస్ ద స్పీడ్? నథింగ్ బట్ v. సో t1 ఫార్ములా ఎంత? d/v వచ్చింది. సో 2d డివైడెడ్ బై d/v ప్లస్ t2 కనుక్కోవాలి ఇప్పుడు మనం, అవునా కదా. సరే, ఇక్కడ చూడండి, ఈ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ v1 ఇంటూ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం వచ్చేస్తుంది కదా. స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ అయినా, అవునా కదా. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ v1 ఇంటూ t2, v1 ఇంటూ t2 ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, v2 ఇంటూ t2 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. దిస్ ఈజ్ ద డిస్టెన్స్, దిస్ ఈజ్ ఆల్సో ద డిస్టెన్స్. ఈ 2 పార్ట్స్ని యాడ్ చేస్తే, ఈ 2 డిస్టెన్స్ పార్ట్స్ని యాడ్ చేస్తే ఈ పర్టికులర్ డిస్టెన్స్ వాల్యూ కదా. అంటే డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు v1 t2 + v2 t2, అవునా.
ఇది డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఇది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఇది. ఈ డి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది, ఓ నుంచి బి వరకు ఉన్నది డి. కాబట్టి నాకు ఈ పార్ట్ని యాడ్ చేస్తే ఈ డిస్టెన్స్ వచ్చేస్తుంది. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. సో సి 2t కదా నాకు కావాల్సింది. చూడండి జాగ్రత్తగా, T2 ఫార్ములా ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2t కదా టైమ్ ఈజ్ నథింగ్ బట్ సి 2 into T2 in the sense, what is the formula? Time is nothing but distance by speed. Distance is nothing but d by speed anta. Speed is nothing but ikkadi nunchi ikkadiki v1 undi, ikkadi nunchi ikkadiki v2 undi. Suppose ikkadi nunchi ikkadiki manam v1 plus v2 అని రాయొచ్చా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎట్లా రాయొచ్చు దాన్ని. మనం రెండు వెలాసిటీస్తో రెండు స్పీడ్స్తో వెళ్తున్నాడు కాబట్టి v1 v2. సో v1 plus v2 అవునా కదా. సో 2t2 ఈజ్ ఈక్వల్ టు 2d by v1 plus v2. సో 2t2 ఎంత 2d by v1 plus v2. వాట్ ఈస్ దిస్ d వాల్యూ v1 t2 plus v2 t1. దీన్ని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగల, d క్యాన్సిల్ అయిపోతుంది అవునా కదా. సో d క్యాన్సిల్ అయినప్పుడు నాకేమొస్తుంది 2 divided by 1 by v plus 2 by v1 plus v2 వస్తుంది అవునా. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఏ ఆప్షన్ అనేది చెప్పాలి, ఏనా బీనా సీనా డీనా. ఓకే ఫైన్. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సి ఎట్లా సాల్వ్ చేస్తాం, 2 whole divided by v into v1 plus v2. ఓకే v1 plus v2 plus 2v. సో ఇది పైకి వెళ్ళిపోతుంది 2 into v into v1 plus v2 whole divided by v1 plus v2 plus 2v. This is the final answer. So which option? I think it's option B. Yes or no? Yes, option B. 2v into v1 plus v2 by v1 plus v2 plus 2v. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మీకు ఈ డయాగ్రామ్ డ్రా చేయడం అనేది రావాలి. అబ్జర్వ్ ద క్వశ్చన్, అబ్జర్వ్ ద డేటా, రీడ్ ద డేటా ట్వైస్ అండ్ దెన్ యూ డ్రా ద డయాగ్రామ్. When you are perfect in drawing this analysis, when you are perfect in drawing this diagram and doing the analysis, you will be getting the correct answer, right? I hope you understand. Please note this question, very important model, right? Let us see the next one. Okay, next one, very important question. See friends, a bus covers half distance at speed and remaining half at speed v1 for 1/3 time and v2 for 2/3 time. Find the average speed అంటున్నాడు, రైట్? ఓకే ఫైన్. ఇక్కడ a bus covers half distance at speed v, ఇది మర్చిపోకండి, ఇక్కడ చిన్న పాయింట్. ఓకే రైట్. Bus covers half distance at speed v and remaining half at speed v1 for 1/3 time and v2 for 2/3 time. Find his average speed. సరే చూడండి, AB నుంచి Bకి ఒక బస్ వెళ్తుంది ఒక స్ట్రైట్ లైన్లో, రైట్? బస్ కవర్స్ హాఫ్ డిస్టెన్స్ అట్ స్పీడ్ వి. ఒక హాఫ్ డిస్టెన్స్ని అంటే సపోజ్ అంతే కదా, ఇది హాఫ్ డిస్టెన్స్ అనుకుందాం, ఇక్కడికే వచ్చిందా? ఓకే సపోజ్ హాఫ్ డిస్టెన్స్ని అంటే ఇది 2d అనుకుందాము, ఇది డిస్టెన్స్ d, ఇది డిస్టెన్స్ d అవునా కదా, dd హాఫ్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ని v అనే స్పీడ్తో వెళ్ళిపోతుంది. ఈ డిస్టెన్స్ని ఎలా వెళుతుందంటే రిమైనింగ్ హాఫ్ ఎట్ స్పీడ్ v1 ఫర్ 1/3 టైం అండ్ v2 ఫర్ 2/3 టైం. దీన్ని 1/3 టైం కింద కన్వర్ట్ చేశాడు, అంటే 2/3 టైం కింద వెళుతున్నాడు అనమాట. ఇలా వెళుతుంటే 1/3 టైంని v1 స్పీడ్తో వెళ్ళింది, 2/3 టైంని v2 స్పీడ్తో వెళ్ళింది. అర్థమైందా? అంటే ఇన్ ద సెన్స్ ఇంత టైంలో t/3 టైంలో v1 స్పీడ్తో వెళ్ళింది, 2t/3 టైంలో v2 స్పీడ్లో వెళ్ళింది. సచ్ దట్ ఈ పర్టికులర్ డిస్టెన్స్ డిఏ కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిఏ కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సపోజ్ దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ పి, దీన్ని క్యూ అనుకుందాం, రైట్? పి నుంచి క్యూకి వెళ్ళినటువంటి డిస్టెన్స్ ఏంటి? డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం, అవునా? రైట్. సో ఈ డిస్టెన్స్ నాకు కావాలనుకోండి, స్పీడ్ తెలుసు v1, టైం తెలుసు t/3. సో ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ద డిస్టెన్స్ హియర్, దట్ ఈస్ నథింగ్ బట్ సపోజ్ దీన్ని ఇక్కడ d1 d2 అనుకుందాం. ఈ పర్టికులర్ d1, ఈ పర్టికులర్ దాన్ని d1 అనుకుందాం, ఈ పర్టికులర్ దాన్ని d2 అనుకుందాం. దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ d అనుకుందాం ఫర్ ద కన్వీనియన్స్ పర్పస్. ఓకే, సో d1 ఎంత అంటే స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ v1 ఇంటూ టైం ఎంత? t/3. సో v1 t/3.
వాట్ ఈస్ డిస్టెన్స్ d2? ఈ d2 కావాలి కదా నాకు. దిస్ d2 ఈజ్ నథింగ్ బట్ v2 ఇంటూ 2t/3 అవునా. సో 2v2t/3 అవునా. ఓకే, సో దిస్ పర్టికులర్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ d1 ప్లస్ d2 అవునా కదా. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో d1 ప్లస్ d2 అవునా. pb అవునా. pb ఈజ్ నథింగ్ బట్ pq ప్లస్ qb. టోటల్ d ఈజ్ నథింగ్ బట్ d1 ప్లస్ d2 రైట్. వాట్ ఈస్ d1 హియర్? చూడండి d1 ఎంత మనం ఫైండ్ అవుట్ చేసాం. v1t/3 ప్లస్ d2 ఎంత? 2v2t/3 అవునా. సో దిస్ ఐ కెన్ రైట్ యాజ్ v1t ప్లస్ 2v2t/3. సో దీనిలో t కామన్ తీస్తే v1 ప్లస్ 2v2 హోల్ డివైడెడ్ బై 3. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d అవునా. ఫైన్, అలా ఉంచండి. సరే, ఇప్పుడు మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే దిస్ v వాల్యూ ఇక్కడ పట్టిన టైం ఎంత చెప్పండి. ఇక్కడ పట్టిన టైం ఎంత అంటే సపోజ్ దీన్ని t1 అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి t1 అనే టైం పట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/3t ప్లస్ 2/3t అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టిన టైం అంటే ఏ నుంచి pకి పట్టిన టైం ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. సో d డివైడెడ్ బై v. డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి d డిస్టెన్స్ v అనే స్పీడ్తో వెళ్ళిందని వాడే ఇచ్చాడు. సరే ఫైన్. ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటి? యావరేజ్ స్పీడ్. సో అకార్డింగ్ టు ద డేటా మనం మొత్తం మ్యానిపులేషన్ అంటే డయాగ్రామ్ అనాలిసిస్ చేసాం. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ హోల్ డివైడెడ్ బై టోటల్ టైమ్ అవునా కాదా. సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్? టోటల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 2d హోల్ డివైడెడ్ బై వాట్ ఈస్ ద టోటల్ టైమ్? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పట్టిన టైం t1 ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పట్టిన టైం ఇదంతా దిస్ ఈస్ t2 అనుకుంటే 1/3t ప్లస్ 2/3t అవునా. ఓకే, సో 1/3t ప్లస్ 2/3t అంటే t వస్తుంది. ఎస్ ఆర్ నో? 2d డివైడెడ్ బై t1 ప్లస్ 1/3t ప్లస్ 2/3t ఈజ్ నథింగ్ బట్ t. ఎస్ ఆర్ నో? 1 ప్లస్ 2 ఈజ్ 3, 3 గెట్స్ క్యాన్సిల్, t వస్తుంది. సో t1 అంటే ఏంటి? d బై v. సో 2d డివైడెడ్ బై d బై v ప్లస్ t అంటే ఎంత? ఇక్కడ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? t అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ d ఈజ్ ఈక్వల్ టు కదా t కావాలంటే 3d వచ్చేస్తుంది. 3d డివైడెడ్ బై v1 ప్లస్ 2v2 అవునా. ఓకే, సో వాట్ ఐ హ్యావ్ టు రైట్? 3d డివైడెడ్ బై v1 ప్లస్ 2v2 రైట్. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు d అనేది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది కదా న్యూమరేటర్ డినామినేటర్లో కూడా d వాల్యూ. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ 2 డివైడెడ్ బై 1/v ప్లస్ 3 డివైడెడ్ బై v1 ప్లస్ 2v2 అవునా. నౌ సీ ద LCM హియర్. 2 డివైడెడ్ బై v1 ప్లస్ 2v2 ప్లస్ 3v అంతే కదా. v ఇంటూ v1 ప్లస్ 2v2 అవునా. సో ఇది పైకి వెళ్ళిపోయింది అనుకోండి. 2v ఇంటూ v1 ప్లస్ 2v2 హోల్ డివైడెడ్ బై v1 ప్లస్ 2v2 plus 3v. This is the final answer. Very very logical question. కొంచెం మీరు డయాగ్రామ్ని కేర్ఫుల్గా డ్రా చేసుకోవాలి. ఇచ్చిన డేటాని బట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ మళ్ళీ చదవాలి క్వశ్చన్. ఊరిని ఒకసారి చదివేసి వేసేయడం కాదు. అసలు మనం గ్రాఫ్ గీసిన తర్వాత ఈ బొమ్మ గీసిన తర్వాత ఇచ్చిన డేటాని బట్టి మనం కరెక్ట్గా గీసామా లేదా వన్స్ యూ హ్యావ్ టు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫార్ములా వేసి దాని గుండా ప్రొసీజర్ని చేసుకుంటూ వెళ్ళాలి రైట్. స్లోగా చేయండి రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న ఇవన్నీ కూడా. ప్లీజ్ నోట్ దిస్. కంపల్సరీగా ఈ అప్లికేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తాడు. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.